అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం చదువుతున్నాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన ఆదివారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఈస్టర్ పర్వదిన యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత జరిగిన పరిస్థితులు మనం చూసాం. పోయిన ఆదివారం యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఆయన తన శిష్యులకు కనపడి ఏ విధంగా మాట్లాడాడో పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. వారిలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి తను తాను ప్రత్యక్షపరుచుకుని, తన సజీవుడిగా తాను ప్రత్యక్షపరుచుకుని వారితో మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. వారిలో ఉన్న అపనమ్మకాన్ని, ముఖ్యంగా అపనమ్మకాన్ని తీసివేసి మరలా వారి విశ్వాసులుగా ఉంచి బలపరిచి ఆత్మీయంగా నడిపించారు. హల్లెలూయా. ఈరోజు మరి పునరుద్ధానం అయిన తర్వాత ఇంకా ఏవే విషయాలు దేవుడు శిష్యులతో మాట్లాడాడో మనం చూద్దాం. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయన చూచి ఆయన మొక్కిరి గాని కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన అనుసరిస్తున్న శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు. వారి దగ్గరికి వచ్చే మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడికి భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో కూడా అధికారం. అందుకే ఆయన చిత్తము లేకోకుండా భూమి మీద ఏది జరగదు. సృష్టి యావత్తు దేవుని మాటలు వింటా ఉంటాయి. దేవుని చిత్తం ప్రకారంగా సృష్టి అంతా నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కానీ, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం రావాలన్నా ఆయన చిత్తమే. చిత్తం లేకుండా ఏది జరగదు. అంటే ఆయన రాకడకు కావాల్సిన సిద్ధపాటు ఆయన భూమి మీద చేస్తారు. అందుకే ఈ భూమి మీద దేవుడికి ఏముందంట? సర్వ అధికారం. హల్లెలూయా. సర్వ అధికారం నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మొదటిగా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి. ఇప్పుడు మనమందరము ప్రభు నమ్ముకుని దేవుని దగ్గరికి వచ్చాం. వచ్చిన విశ్వాసమైన మనం ఏమైపోవాలంటే శిష్యులుగా అయిపోవాలి. అంటే ఆయనను వెంబడించే శిష్యులను మనం చేయాలి. ఆయన వెంబడించే ఆత్మీయ బిడ్డలుగా మనం ఉండాలి. లోకం వైపు చూడకోకుండా, వెనుతిరిగి చూడకోకుండా ఆయన వెంబడించే వారుగా మనం ఉండాలి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట, మొదటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి లోకములో ఉన్న సమస్త జనులను ఏం చేయమన్నాడు?
నాకు సకల జనులను సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. మొదటిగా ఏం చేయమన్నాడు? శిష్యులుగా తయారు చేయండి. మనమందరము దేవునికి శిష్యులుగా తయారవ్వాలి. మనము అనేక మందిని ప్రభు దగ్గర నడిపించే వారుగా ఉండాలి. శిష్యులు ఏమంటే అనేక మందిని మన ద్వారా ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అసలు శిష్యుడు అంటే ఏంటంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. శిష్యుడు అని ఎలా సంబోధిస్తున్నాడు, ఎందుకు ఆ మాట అంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి శిష్యులుగా అవటం అంటే అర్థం ఏంటంటే, ఆయన నమ్మిన ప్రజలతో యూదులతో అన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఏమై ఉంటారంట? శిష్యులు. ఇప్పుడు యేసు ప్రభు కూడా పునరుద్ధారణ తర్వాత తన శిష్యులతో ఏమన్నాడు? మీరు వెళ్ళి సకల ప్రజలను, సకల జనులను నాకు శిష్యులుగా చేయండి. అంటే మనమందరము ఆయన శిష్యులుగా అవ్వాలి. శిష్యులుగా అవ్వాలంటే ఆయన ఏమన్నా తెలుసా? నా వాక్యమందు ఎవరైతే నిలిచిన వారుగా ఉంటారో నిజముగా నాకేమవుతారంట? శిష్యులు అవుతారు. శిష్యులు అయిన వారు సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. సత్యం ఎరిగిన వారు స్వతంత్రులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన శిష్యులతో చెప్తున్న మాట, మీరు లోకానికి వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి. అంటే శిష్యులుగా తయారు అవ్వాలంటే ఆయన వాక్యమందు నిలిచిన వారుగా మనం ఉన్నారు. తన నమ్మిన యూదులతో అన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు. శిష్యులుగా ఉండటమే కాదు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అందుకే మనమందరము ఆయన శిష్యులుగా ఉండాలి. అంటే ఆయన వాక్యం ముందు నిలిచిన వారు, అంటే ఆయన వాక్యం మీద ఆధారపడుతూ ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ వాక్య ప్రకారంగా నడిచేవారుగా మనం ఉండాలి. నిలవటం అంటే వాక్యం ముందు నిలవటం అంటే వాక్యం ప్రకారంగా నడవడం, వాక్యం ప్రకారంగా జీవించడం. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ప్రభువా అన్నంత మాత్రాన పరలోక రాజ్యము చేరరు. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వారసుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని శిష్యులుగా మనం అవ్వాలి. ఎందుకంటే మనము దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. అందుకే యోహాను సువార్త 15 అంటాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల, నా మాటలు మీ హృదయంలో నిలిచి ఉండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడదు. హల్లెలూయా. చూడండి, అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన శిష్యుడితో మనం తయారవుతాం. హల్లెలూయా. అందుకే శిష్యులకు చెప్తున్న మొదటి మాట, సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి. అంటే ఆయనని వెంబడించే వారిగా చేయండి, నన్ను వెంబడించే ప్రజలుగా చేయండి, నా మాటల మీద నిలిచి ఉండేవారిగా చేయండి, నా వాక్యం మీద నడిచేవారిగా చేయండి, వాక్యం ప్రకారంగా జీవించేవారిగా చేయండి. ఎప్పుడైతే నా శిష్యులు వాక్యం ప్రకారంగా నడుస్తారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. ఆమేన్. ఏం గ్రహిస్తారంట? సత్యం గ్రహిస్తారు. సత్యం తెలిసిందంటే కుడికి ఎడమ తొలగిపోడు. ఈరోజు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియక మనిషి తొట్టిల్లిపోతున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు 32వ వచనం 8:32, అప్పుడు సత్యము మిమ్మును ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేయును అంటున్నాడు. దాని తర్వాత దానిలోనే 44వ వచనం చదువుదాం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను
ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రించు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనం చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మనం శిష్యులుగా అవ్వాలి అని దేవుని చిత్తం. మన శిష్యులుగా అవ్వాలి అంటే దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యము మనలో స్వతంత్రంగా చేస్తుంది. అసత్యములో నడిపించదు. వాస్తవమైన బోధలోకి మనం నడిపిస్తుంది. సత్యమైన మార్గం ఏంటో మనకు కనిపిస్తుంది. అయితే ఈ లోకంలో ఒకడు ఉన్నాడు, వాడి పేరు అబద్ధికుడు. అబద్ధాలకు వాడు చెడుకుడు. వాడు ఏం చేస్తాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోవచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడి యందు సత్యమే లేదు. చూడండి, ఆది నుండి వాడు ఎవరన్నా నరహంతకుడు. వాడి దగ్గర ఏం లేదు, సత్యమే లేదు. సత్యమే లేదు అంటే ఎప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటాడు, ఎప్పుడు తప్పుడు పనులు చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. వాడు అబద్ధాలకు చెడుకుడు. వాడి పేరు సైతాన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఆ సైతాను కలిగిన ప్రజలుగా మీరు ఉండొద్దు. సైతాను సంబంధించిన బిడ్డలుగా మీరు ఉండొద్దు. ఎందుకంటే వాడు ఆది నుండి హంతకుడు, హానికుడు, వాడు అబద్ధాలకు జనకుడు. అబద్ధము మాట్లాడిస్తా ఉంటాడు, అసత్యాన్ని మాట్లాడిస్తాడు, మోసపూర్వకమైన మాటలు, కక్షతో, కలపడలతో, కొట్లాటతో, గొడవలతో, హత్యతో, పాపలతో ఆ మనిషిని చేపిస్తాడు. సైతాను మనుషులు ప్రేరేపించి అసత్యము నడిపిస్తాడు, దొంగతనం చేపిస్తాడు, అబద్ధం ఆడిస్తాడు, హత్య చేపిస్తాడు, పాపము చేపిస్తాడు. కాబట్టి వాడు అబద్ధాలకు నాయకుడు. కాబట్టి వాడి దగ్గర సత్యమే లేదు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను సత్యం చెబుతున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. దేవుని మాట ఎప్పుడు సత్యమే, దేవుని మాట ఎప్పుడు వాస్తవమైన మాటలే. కానీ ఒకరోజు ఆలస్యం అవుతుందేమో, కానీ ఆయన చేసే మేలు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. అందుకంటే ఆయన అబద్ధమాడడానికి ఆయన ఎవరు కాదు, నరుడు కాదు, మనిషి కాదు. అందుకే దేవుని వాక్యం నిలిచిన వారైతే దేవునికి శిష్యులు అవుతారు. శిష్యులైన వారు ఏం తెలుసుకుంటారు, సత్యం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకున్న వారు స్వతంత్రంగా మారుతారు. మళ్ళా అబద్ధం ఆడటం, హత్య చేయటం, పాపము చేయటం, మళ్ళా దేవునికి వ్యతిరేకంగా నడవటం, అలా జీవించలేదు. ఎందుకు? వాడు సత్యములో నడుస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలకు చూడండి, స్కూల్లో వాళ్ళ మేడము ఒక విధంగా లెసన్ చెప్పింది, వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి అర్థం విధంగా బోధ చేసింది, టీచ్ చేసింది, సబ్జెక్ట్ చెప్పింది. మనము మనం నచ్చిన వేలో చెప్తాం పిల్లలకి, ఈ లెసన్ ఇలాగా అని మనం చెప్తాం. వాళ్ళు ఏమంటారు తెలుసా, మా మేడం ఇలా చెప్పలేదంట, మా మేడం ఇలాగే చెప్పిందంట. కానీ అర్థం ఏంటంటే ఆ మేడంకి చెప్పిన మాటలు వీళ్ళ బుర్రలోకి ఏమైనా అంటే ఫీడ్ అయిపోయింది. ఇక మనం ఎన్ని చెప్పినా అర్థం లేదు. అంటే వాళ్ళకి ఏమి, మా మేడం చెప్పిందే కరెక్ట్. అప్పుడప్పుడు మా అమ్మాయి వాదించింది నాతో, మా మేడం ఇలాగే చెప్పింది. అలా కాదప్పుడు ఇలా కూడా చెప్పచ్చు అని చెప్తాను. కాదు, మా మేడం ఇలాగే చెప్పింది. అంటే వాళ్ళు నమ్మిన ఆ సిద్ధాంతం, ఆ సత్యము, ఆమె చెప్పిందే వేదం. అక్కడ ఏ టీచర్ నిలబడినా వాళ్ళు చెప్పిందే వాళ్ళకి వేదంగా ఉండేది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో సత్యాన్ని గ్రహిస్తారు. కానీ ఈ లోకంలో ఉన్న సైతాను మనుషులను అసత్యము నడిపిస్తుంది. దేవునికి శిష్యులుగా కానిపోకుండా, వాక్యం ప్రకారంగా నడవలేకోకుండా వారిని అసత్యము నడిపిస్తుంది. అందుకే యేసు ప్రభు, మీరు వెళ్ళి సకల ప్రజలను, సర్వ సృష్టికి వెళ్ళి సకల ప్రజలను నాకు మీరు ఏం చేయమన్నాడు, శిష్యులుగా చేయండి. ఎందుకు చేయమన్నాడు ఆ మాట శిష్యులు అంటే, అపవాది అనేక మందిని తన పుట్టలో వేసుకుని అసత్యములు నడిపిస్తుంది. బై గాడ్స్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప మనమందరం సత్యం తెలుసుకున్నాం. గట్టిగా చెప్పడం, సత్యము తెలియకుండా ఈ యుగ సంబంధమైన దేవత గమనం చేసిన గుడ్డితనంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, మన కుటుంబస్తులు, బంధువులు ఉండొచ్చు.
యేసు ప్రభువుని ఎరగని వ్యక్తి ఎవరైతే ఉంటాడో, ఎరగని వాడు అసత్యంలో ఉన్నట్టే. ఎరిగిన నీవు నేను ఏం తెలుసుకున్నామంట? సత్యం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఆ సత్యము నిన్ను ఏం చేస్తుందంటే స్వతంత్రంగా చేస్తుంది. యేసు ప్రభువుని ఒక రోజు రాజు అంటాడు, ఏంటి నువ్వు చెప్పేది నిజమే అంటే, నేను చెప్పేది నిజమే అంటే ఆయన వాక్యం ఏమైందంట? సత్యమైనది. హల్లెలూయా. ఆయన మాట సత్యము. ఆయన మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదు. కాబట్టి మొదటిగా మనమందరం ఏమవ్వాలంటే దేవునికి శిష్యుడు కావాలి. శిష్యుడు కావాలంటే ఆయన వాక్యమందు మనం ఏమంటారంట? నిలిచిన వారుగా ఉంటే సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యము మనం స్వతంత్రంగా చేస్తాం. బయటోడు పౌలు గారు అంటాడు, దేవదూతలు దిగొచ్చి నేను చెప్పిన బోధ కాకుండా వేరే బోధ మీకు చేసినా కూడా మీరు తొలగిపోరు. ఎందుకంటే మిమ్మల్ని అలాంటి పునాదిలో మిమ్మల్ని నిలబెట్టారు. హల్లెలూయా. అందుకే ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ఆఖరి దినాల్లో మొదటి మాట ఏం చెప్పారు తెలుసా? అనేకులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు. మొదటి మాట అది. ఫస్ట్ మాట అన్నారు, ఫస్ట్ మోసపరచు. అపవాదే మోసపరిచింది. అపవాదే మనుషులకు దూరి దూరంలోకి దూరి అవతల వ్యక్తిని మోసపరిచింది. ఈరోజు అనేక మంది ఆ మోసంలో పడిపోయి కొన్ని వేల రూపాయలు ఇచ్చి మోసపోయి, లేకపోతే ఆ మాటలు నమ్మి మోసపోయి వారి జీవితాల్లో నష్టంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. అందుకే నాకు నీకు సత్యం తెలియాలి. సత్యం తెలియాలంటే దేవుడి వాక్యంలో నిలిచి ఉండాలి. ఆమేన్. అందుకే వాక్యం మనకు బాగా తెలిస్తేనే సత్యం మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మనమందరం దేవునికి ఏమవ్వాలంట? శిష్యులు కావాలి. తర్వాత అపోస్తలుల కార్యం చూడండి 14వ వచ్చాడు. అపోస్తలుల కార్యం 14వ వచ్చాడు 21వ వచ్చాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులకు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రజలను దేవునికి శిష్యులుగా చేసేసేవారు. అంటే ఈయన ఈ ఊరు వచ్చేవాడు, దేవుడి వైపుకి అనేక మంది ప్రజలను దేవుడి వైపు తిప్పేవాడు. తిప్పి అక్కడ ఒక మాస్టర్ గారిని పెట్టి అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి మళ్ళా వేరే ఊరు వెళ్ళి అక్కడ అన్ని జనుల నుంచి ప్రభువులకు నడిపించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి అట్లా అలా ప్రతి ప్రాంతానికి వెళ్తూ సంఘాలు కడుతూ వెళ్తూ సేవ చేస్తూ ఉండేవాడు. అందుకే ఆయన అపోస్తలుడు అంటారు. హల్లెలూయా. అయితే ఈ అపోస్తలుడైన పౌలు గారు 19వ వచనం, అంతియోకియ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకుని పట్టణంలో వెలుగులకు అతను ఈడ్చి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత, హల్లెలూయా, ఆయన వెళ్ళిన చోట ప్రతి అనేకమైన వ్యతిరేకమైన సమస్యలను ఎదురే. ఇక్కడ ఆయన కొట్టి రాళ్ళు పెట్టి పౌలు గారు రాళ్ళు పెట్టి కొట్టి చచ్చిపోయేటంత పరిస్థితిలో ఆయన రాళ్ళ కుంటలాగా పడేసి ఈడ్చుకుని వెళ్ళి అవతల పడేశారు. మళ్ళా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులందరూ ఈ పౌలు గారు వెంబడించే ఆత్మీయ బిడ్డలు కొంతమంది ఆ రాళ్ళు మనకు తీసేసి ఆయన లేపి మళ్ళా ఈ పౌలు గారు ఏం చేశారు తెలుసా? ఆయన లేచి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు వెళ్ళి ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా నియమించినారు. హల్లెలూయా. ఎంతగా ఆశ్చర్యకరమైన విషయం. అన్ని దెబ్బలు తగిలినా కూడా సువార్త ఆపట్ల, సేవ ఆపట్ల. అందుకే ఆ దెబ్బలు అనుభవించిన సేవకుడైన పౌలు అంటున్నాడు, చూడండి ఏమన్నాడు 22వ వచనం, శిష్యులు మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. అందరూ ఈ మాట చెప్పండి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మళ్ళా చెప్తున్నా మాట, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. నిలకడ లేకపోతే వారు అవిశ్వాసులు అయిపోతారు, ఆత్మీయ జీవితంలో పడిపోతారు. అంతే. శ్రమలు వస్తాయి. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళ కళ్ళ ముందే పౌలు గారికి ఆ శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే ఆ శిష్యులు ఆ శ్రమను చూసి భయపడతారేమో, కంగారు పడి విశ్వాసం నుంచి తొలగిపోతారేమో అని ఆయన మాట చెప్తున్నారు. వారి మనస్సును ఏం చేశారంట? దృఢపరిచి. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సేవలో కానీ భక్తిలో కానీ మన విశ్వాస పోరాటంలో శ్రమలు వస్తాయి. శ్రమల్లాని క్రైస్తవులు లేడు, కానీ శ్రమల వెనకాల ఒక ఆశీర్వాదం ఉంది. ఆమేన్. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక శ్రమ వెనకాల ఆశీర్వాదం. 2016లో మాకు బిడ్డ దేవుడు ఇచ్చి 7వ నెలలోనే బిడ్డను కోల్పోయారు. అది ఘోరమైన శ్రమ. అప్పటికి 6 సంవత్సరాల దాకా బిడ్డలు లేక మేము ఉంటున్నాం. ఇచ్చిన ఆ బిడ్డ మగ పిల్లోడు పుట్టాడు అన్న ఆనందం ఒక 2 రోజుల్లోనే ఆ బిడ్డ ఎక్స్పైర్ అయిపోవడం, చనిపోవడం చాలా వేదనకరంగా అనిపిస్తుంది. అరే, ఆయన సేవ చేసే మేము, ఆయన నమ్ముకున్నాం మేము, మరి మాకెందుకు ఆ శ్రమ అనుకుని ఆయన సేవ ఆపల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల వెనకాల ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెడతాడు ఎప్పుడు. అందుకే మన మనస్సును ఎప్పుడు దృఢపరచుకోవాలి. ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవన్నీ నువ్వు నిలబడాలి. తట్టుకుని నువ్వు నిలబడితేనే ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్తావు. ఆమేన్. అందుకే యేసుప్రభు అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన వాక్యం చూస్తున్నట్లయితే వారి మనస్సును దృఢపరిచి మీరు విశ్వాసము నిలకడగా ఉండాలి. మీరు నిలకడ లేకపోతే పడిపోతారు. నిలకడ ఒక చెట్టు నాటినప్పుడు దానికి నీరు పోసి ఎరువేసి చక్కగా దానికి కావలసినవన్నీ అందిస్తా ఉంటే అది నిలకడగా ఒక చోట ఉంటే ఆ మొక్క ఏమవుతుందంటే ఎదుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారానికో నెలకు ఒకసారి పీకేసి మనకి ఇష్టం వచ్చిన చోట అక్కడక్కడ పీకేసి అక్కడక్కడ పాతి పెడతా ఉంటే ఆ మొక్క ఏమైపోయింది? చచ్చిపోయింది. భక్తి కూడా అంతే. నిలకడగా ఉండాలి, నిలకడగా భక్తి చేయాలి. లేకపోతే ఆత్మీయ జీవితంలో మన ముందుకు వెళ్ళాలి. ప్రతి ఆదివారం జరిగే మన సహవాసంలో జరిగే ఈ సహవాస కూడికలకు ఎందుకు మనం రావాలంటే నువ్వు నిలబడాలి. భక్తుల్లో నిలబడాలంటే ప్రార్థనలో రావాలి. అందుకే విశ్వాసం మీరు నిలకడగా ఉండాలి. ఎందుకు? వాక్యాన్ని వినాలి. వాక్యం ఈ చివరి దినాల్లో వాక్యం ఏమవుతుందంటే కరువైపోతుంది. రానున్న రోజుల్లో వాక్యం కరువైపోతుంది. చెప్పేవాడు దొరకదు, వాక్యం బైబిలే దొరకదు, ప్రింట్ కూడా దొరకదు. కొత్త బైబిల్ కొనాలన్నా దొరకని రోజులు వస్తాయి. చైనా దేశంలో వారు బాత్రూంలో కూర్చొని బైబిల్ చదువుకుంటారు. అంత కఠినమైన పరిస్థితులు చైనా దేశంలో. ప్రియమైన దేవుడు పెట్టారు. మన భక్తి జీవితంలో మనం ఏమి ఉండాలంటే నిలకడగా ఉండాలి. శిష్యులు చెప్పి మీరు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించాడు. హల్లెలూయా. శిష్యులు ఏర్పాటు చేసి వారికి మాట చెప్తున్నారు. శిష్యులు ఏర్పాటు చేసి సమస్త జనులు ఆయన దేవుని శిష్యులుగా చేసి, అయ్యా మీరు విశ్వాసము నిలకడగా ఉండండి, మనం అనేక శ్రమలు అనుభవించాలి, ఈ శ్రమలు తట్టుకుని నిలబడితే ఆయన రాజ్యంలోకి మనము వెళతాము. హల్లెలూయా. దేవుని సింహం. ఈరోజు మనం కూడా గమనించాల్సింది, దేవునికి మనమందరము అలాంటి గొప్ప శిష్యులుగా
నిలకడగా ఉండే శిష్యులుగా, విశ్వాసమందు నిలకడగా ఉండే శిష్యులుగా మనం ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చదువుతాం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో. మరొక మాట ఏముంది? మీరు సకల జనులను సమస్త జనులను శిష్యులుగా చేయండి. రెండవ మాట, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి. రెండవది ఏంటి తెలుసా? బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం ఇవ్వడం అనేది ఇది ఒక నియమం, ఇది ఒక ఆజ్ఞ. బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభు నమ్మిన, నేను యేసు ప్రభు నమ్మాను అని ఎవరైతే వారి హృదయంలో నిశ్చయపరుచుకున్నారో వారిని ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకెళ్ళాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వాలని యేసు ప్రభు చెప్తున్నారు. ఈ రోజున చాలా బోధలు ఉంటాయి, రకరకాల బోధలు. ఈ మాట అంటల్లా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నానని మాట అంటల్లా. ఏదో నామములో ఒకళ్ళ యేసు నామం, ఒకళ్ళ యెహోవా సాక్షులు, ఒకళ్ళ ఇంకోటి ఏదో ఒక నామం అంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన, స్వయంగా చెప్పిన మాట తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో నీకు ఏమిస్తున్నాను బాప్తిస్మం తీసుకునే విధంగా ప్రజలను మీరు సిద్ధపరచాలి. దానికి వివరణ చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం. దానికి వివరణ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉన్నది. మీరు సర్వలోకములకు వెళ్ళి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైన దేవి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతి ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్తిస్మం అనేది ఒక ప్రక్రియ. ప్రభు నమ్మిన వారికి ముందు ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం. యేసు ప్రభు కూడా ఆయన యోహాను దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. యోర్దాను నదిలో మునిగి, కొంతమంది బాప్తిస్మం రకరకాలు ఇస్తారు. నీళ్ళలో ముంచుకోకుండా తిలకరిపిస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. రెండోది ఆత్మీయ సిద్ధపాటు లేకపోకుండా బలవంతంగా తీసుకెళ్ళిస్తూ ఉంటారు. బలవంతంగా ఇచ్చేది బలవంతంగానే ఉంటుంది. ఏదైనా ఆత్మీయంగా వారు సిద్ధపరిచి, యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చాడు అని ఆ వ్యక్తికి స్థిరమైన మనస్సు కలిగినప్పుడే ఆ మనిషిని తీసుకుని వెళ్ళి బాప్తిస్మం సిద్ధపరచాలి. అయితే బాప్తిస్మం తీసుకునే ముందు ఏమంటారు సార్? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఏమవుతారన్నా రక్షింపబడుతారు, నమ్మని వారికి శిక్ష. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అనేక మందిని మీరు వెళ్ళి బాప్తిస్మం ఇవ్వండి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకొని వారందరికీ శిక్షలో రోజు నిత్య ఏంటది నరకం. రక్షణ లేని వారందరికీ, రక్షణ వస్త్రం లేని వారందరికీ ఒకరోజు నిత్య నరకంలో వాళ్ళు కాలుతా ఉంటారు. ఇది నిజం, ఖచ్చితంగా రేపు జరగబోతుంది. బాప్తిస్మం ఎవరైతే తీసుకోకుండా ఈ లోకంలో తిని తాగి ఎంజాయ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు ఎవరు? లాజరు, ధనవంతుడు తిను తాగి ఎంజాయ్ చేశాడు. కానీ లాజరు తనకున్న వ్యాధితో కూడా చక్కగా దేవుని భయభక్తులు కలిగి వ్యాధి గురించి ఆలోచించుకోకుండా దేవుని స్తుతించుకుంటూ ఆ ధనవంతుడు తిన్న పడేసిన భక్తులతో ఆ ఆహారం తింటూ తన బ్రతుకును జీవిస్తున్నాడు. ఒకరోజు మరణించాడు. ధనవంతుడేమో నిత్య నరకంలో కాలుతూ ఉన్నాడు. కానీ లాజరు, రక్షణ పొందిన లాజరు మాత్రం ఏమంటాడు? అబ్రహాము గుడిపార్చున్న అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి గమ్యం వేరైపోయింది. బాప్తిస్మం తీసుకున్న వారికి తీసుకొని వారి మార్గం వేరుగా ఉండేది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన ఇంట్లో బాప్తిస్మం తీసుకోకపోతే తీసుకోవడానికి మనం సిద్ధపరచాలి. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడే పరలోకం అయితే కుదరదు. నీతో నిజంగా నీ కుటుంబాన్ని, మన బిడ్డలను మనం ప్రేమించే వారు అయితే
బాప్తీసం లేకుండా వారు మరణిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, వారు నరకానికి వెళ్తారు. ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. దాంట్లో డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, మాస్టర్ అయినా, టీచర్ అయినా, ఎవరైనా సరే రక్షణ లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా, నేను అన్నదానం చేశానండి, నేను బట్టలు ఇచ్చానండి, నేను అవి ఇచ్చానండి, మందిరం కట్టాను, అది సహాయం, ఎన్ని చేశాను, ఇది సెకండరీ. ఫస్ట్ నీకు రక్షణ వస్త్రం ఉండాలి. బాప్తీసం అనేది లేకపోతే వారు నిత్యరాజ్యానికి వెళ్ళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కోట్లు సంపాదించేందుకే లోకమంతా సంపాదించి, ఒక మనుషుడంట లోకమంతా సంపాదించి యేసు లేకపోతే వాడికి ఏముంటుందంట? జీరో, శూన్యమే. హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించాడు, ఒకటి ఎందుకు వచ్చాడు, ఇదిగో ఈరోజు సంపాదించాను, దాచిపెట్టాను, గోడలు కట్టాను, గోడలు దాచిపెట్టుకున్నాను, ఇంకా గోడలను పెద్దలు చేశాను, ఇంకా దాచిపెట్టారంటే అప్పుడు అంటున్నాడు, ఒరే వెలువన, ఈ రాత్రి నీ ప్రాణం కలిగితే నువ్వు సంపాదించినంత ఎవరు తగ్గుతుంది? హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సమూహమా, మన ఇంట్లో వాళ్ళు ఇంకా బాప్తీసం పొందని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం లేకుండా ఆ మనిషి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి. ఈ సూచన అంతే. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప వల్ల చివరి దినాల్లో నేను సేవకుడు అయిన తర్వాత మా నాన్నకి నేనే బాప్తీసం ఇచ్చాను. చీరాల సముద్రంలో అక్కడ మా చుట్టాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళతో పాటు సముద్రాన్ని తీసుకెళ్ళి ఆయన సముద్రంలో నేనే పిలిచి బాప్తీసం ఇచ్చాను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి బాప్తీసం ఇచ్చే తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు పెట్టాను. ఎందుకంటే ఆ రక్షణ విలువ మనకు అర్థమైతే నువ్వు చెప్పుకోకుండా ఉండలేవు. నీ ఇంట్లో నీ యజమానునికి, నీ బిడ్డలకు రక్షణ గురించి చెప్పుకోకుండా ఉండలేవు. బాప్తీసం తీసుకోమని ఇంకా చాలా మందికి 20 సంవత్సరం 30 సంవత్సరం వచ్చిన ఇంకా బాప్తీసం గురించి వాళ్ళు తెలియక ఉంటుంది. వాళ్ళు ప్రోత్సాహపరచరు. కొంతమంది చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. మనకి వచ్చిన కొంతమంది పిల్లలు 15, 16 సంవత్సరాల పిల్లలకి వారు బాప్తీసం తీసుకోవడానికి వాళ్ళ అమ్మ అంటుందంట, నేను మా పిల్లలకి బాప్తీసం ఇస్తాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. వాళ్ళ బాప్తీసం ఇవ్వడం అనేది ఒక ఆశీర్వాదం. వాళ్ళు ఇచ్చిన రాజ్యానికి వారు చేస్తారు. తీసుకున్న తర్వాత క్రమంగా దేవుడితో నడవాలి, దేవుడితో జీవించాలి. అందుకే మీరు వెళ్ళి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రతి ఒక్కరికి ఏమేమన్నారు? బాప్తీసం. నిజంగా నీ తల్లిని ప్రేమించినట్టు, నిజంగా నీ బిడ్డలను ప్రేమించినట్టు, నిజంగా నీ భర్తను ప్రేమించినట్లయితే వారికి రక్షణ లేకుండా మరణిస్తే వారి నిత్య నరకానికి వెళ్తారు. ఈ లోకంలో వారి కోసం కోట్లు ఆస్తులు ఎంత సంపాదించినా రక్షణ వస్త్రం వారికి ఇవ్వకోకుండా వారు ఒకవేళ మరణిస్తే, అది యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, హీరో అయినా, ఎంత చిరంజీవి అయినా, మెగాస్టార్ అయినా, పవర్ స్టార్, ఏ స్టార్ అయినా సరే వారి నిత్య నరకానికి వెళ్తారు. అందుకే నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమంటారంట? రక్షకుడు. నమ్మని వారికి శిక్ష. అందుకే నమ్మిన వారి వల్ల ఈ సూచికలు బట్టి వారు నా నామములో దెయ్యములు వెలబెడతారు, నా నామములో కొత్త భాషలు మాట్లాడతారు, నా నామములో పాములు ఎత్తు పెట్టుకుంటారు, మరణకరమైన అధికను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతారు. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు బట్టి అంటే అర్థం ఏం చేస్తా, మనం ఏదో పాములు పెట్టుకోవాలి కాదు, లేదా విషయం తాగితే చావని కాదు, డైరెక్ట్గా అలాంటి మీనింగ్ తీసుకోకూడదు. పాములు పెట్టుకుంటే మనకి అలా కాదు, నీకు విరోధంగా వెంబడి ఏ ఆయుధము వర్తిన. అలాగా సైతాను మన మీద ఏ కుట్రలో పడినా అదేది కూడా నీ మీద పని చేయకోకుండా దేవుడు ఆపివేస్తాడు. ఒకవేళ ఆ పొరపాటున తెలియక నువ్వు హానికరమైన ఏదైనా తెలియక తాకినా కూడా అది నీకు హాని కలగనీయకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. రెండోది ఏం చేయాలన్నా బాప్తిసము తీసుకునే విధంగా ప్రజలను ప్రేరేపించాలి. అందుకే మన ఇంట్లో వాళ్ళని రక్షణ లేకపోతే రక్షణ సుఖపరచాలి.
మూడోదిగా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ కైకొనవాలని వారికి బోధించండి. హల్లెలూయా. ఏ విషయాలు మీకు చెప్పానో ఆ విషయాలను మీరు వారికి బోధించండి, వాటిని కైకొనాలని చెప్పండి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా శిష్యులు చేయండి, రెండోది బాప్తిస్మం ఇవ్వండి, మూడోది నేను మీకు చెప్పిన విషయాలను వారికి బోధించి వాటి ప్రకారం ఏం చేయాలంట? కైకొనాలి. చెప్పండి, ఏం చేయాలంట? బాప్తిస్మం తీసుకున్న వారు ఏం చేయాలి సార్? ఆయన మాటలు ఏం చేయాలంట? కైకొనాలి. అంటే ఆ వాక్య ప్రకారంగా నడవాలి, జీవించాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు, 7వ అధ్యాయము ఐ థింక్ 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు 7వ అధ్యాయం 24, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలును. వాన కురుసును, వరద వచ్చింది గాని, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది గాని, దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలేడును. వాన కురుసును, వరద వచ్చును, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టును, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాడు. ఇక్కడ కైకొనని వారి జీవితం ఎలా ఉంటుంది? దేవుని మాటలు కై కొనని వారి జీవితం ఎలా ఉంటే చెప్పాడు. కై కొనిన వారి జీవితం ఎలా ఉంటుందంట? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. వాక్యం విని దాని ప్రకారం కై కొనిన వాడు ఎలా ఉంటాడంట? వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా వాడు పడిపోడు. ఎందుకు? వాడి పునాది ఎలా ఉందంట? గట్టిగా బండ మీద వేయబడింది పునాది. మరి కై కొనని వాడు దేవుడి వాక్యం విని కై కొనుకోకుండా దాని ప్రకారం నడవకుండా ఉంటే వాడి పరిస్థితి ఏంటంట? వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు వాడి పునాది ఎంత కట్టదంట? ఇసుక నేల మీద కట్టదు కాబట్టి ఆ ఇల్లు ఏమైపోతుందంట? పడిపోతుంది. హల్లెలూయా. కై కొనిన వాడేమో బుద్ధిమంతుడు, కై కొనని వాడు బుద్ధిహీనుడు. హల్లెలూయా. మనమందరం ఆయన మాటలు కై కొనేవారుగా ఉండుగాక. హల్లెలూయా. మరొక మాట చివరిగా ఆయన మాట చెప్తున్నారు, చూడండి 20వ వచనం లాస్ట్ లో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఎప్పుడు దాకా ఉంటారు? యుగ సమాప్తి వరకు. ఎందుకంటే ఆది ఆయనే, అంతం ఆయనే. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మొదటి వాడును, కనపడేవాడు. మనం పుట్టక ముందు, ఈ సృష్టి ప్రారంభక ముందు ఆయన ఉన్నాడు. ఈ సృష్టి యుగాంతంలో కూడా ఆయనే ఉంటాడు. అందుకే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉండుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో యుగ సమాప్తి వరకు ఉండుగాక. హల్లెలూయా. ఆయన మనతో ఉండేది ఎప్పటిదాకంటే యుగ సమాప్తి వరకు. మరొక 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యం చూడండి, ఆయన ఇంకేం మాట్లాడి చూద్దాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మించెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చెప్పాడు, మొదట శిష్యులుగా చేయండి, తర్వాత బాప్తిస్మం ఇవ్వండి, తర్వాత మీరు ఆయన నామములో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పినాడు. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే,
ఏ విషయాలు ఆజ్ఞాపించానో అవి గైకొనని చెప్పాడు. చివరికి ఒక మాట అన్నాడు, వాగ్దానం కొరకు. హల్లెలూయా. చెప్పండి ఏ మాట అది? వాగ్దానం కొరకు. ఎప్పుడు కూడా పవర్ లేకుండా భక్తి చేయకూడదు. ప్రభుత్వంలో ప్రభుత్వం ఉంటేనే ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ఆ నాయకులకు బలం లేదు. పవర్ పోయింది. గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారికి పవర్ ఉంది, ఆయన ఏదైనా చేశారు. ఇప్పుడు పవర్ లేదు, ఆయన ఏం చేయడానికి అవకాశం లేదు. అందుకే పవర్ ఉండాలి, అంటే శక్తి ఉండాలి. ఈ శక్తి ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, నేను ఒక వాగ్దానం మీకు ఇచ్చాను, ఆ వాగ్దానం కనిపెట్టాను. ఏంటి ఆ వాగ్దానం అంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. చూడండి సీక్వెన్స్. బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన వాక్యం గైకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఈ అనుకూల నాట్ల చాలా మంది క్రైస్తవులు, ఈ క్రైస్తవులు చాలా మంది విశ్వాసం ఎక్కడ దాకా వస్తారంటే, బాప్తిసం తీసుకుంటున్నారు, ఆడవరకే ఉంటున్నారు. కానీ ఆత్మ నింపుదలలోకి రాట్ల. ఈ ఆత్మ నింపుదలలోకి ఎప్పుడైతే వస్తారో ఏ శ్రమ వచ్చి తగ్గలుగుతారు, ఏ పోరాటం వచ్చి తగ్గలుగుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని మనల్ని ఆదరిస్తాడు. అందుకే యోహాను అన్నాడు, ఆదరణ కర్తగా తండ్రి నా నామములో పంపు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీకు సమస్తం బోధింపు చేస్తాడు, మిమ్మల్ని సత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందుకుంటూ ఉండాలి. ప్రతి రోజు ఆ శక్తి చేత నింపడాలి. ఈ శిష్యులు యేసు ప్రభువుని పట్టుకుంటే అందరూ పారిపోయారు. ఒక్కరు కూడా మిగలరు. పేతురు 3 సార్లు అబద్ధమాడాడు. మరి ఇదే పేతురు దేవుడి ఆత్మ చేత నింపబడిన తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీరు ఆయన చంపారని అందరి మధ్య నిలబడి సాక్షి చెప్పారు. హల్లెలూయా. ఆ ధైర్యం ఎక్కడొచ్చింది, ఆ శక్తి ఎక్కడొచ్చిందంటే ఈ పునరుద్ధాన పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా ప్రతిరోజు ఆత్మ నింపుదలకు రావాలి. సంఘము ఆత్మ చేత నింపబడాలి. సంఘంలో ఉన్న ప్రతి సేవకుడు, విశ్వాసం, ప్రతి చిన్న బిడ్డలు, అంచెన్నాల్లో మనుషులందరి మీద ఎక్కువ సమయాలు నా ఆత్మతో నింపబడాలి. ఆత్మ చేత నింపబడిన తర్వాత మన నాలుగు మార్చబడింది, మన పద్ధతులు మార్చబడింది, మన అలవాట్లు మార్చబడింది, మన చూపు మార్చబడింది, మన నడవడిక మార్చబడింది. అప్పుడు దానికి అపవిత్రమైన యెషయా ఏమన్నాడు? ఆయన అగ్ని చేత యెషయా కాల్చబడిన తర్వాత ఏమన్నాడు? నేను నీ కొరకు సేవ చేస్తానయ్యా. యెషయా గ్రంథం 6 అంటాడు. కారణం దేవుని శక్తి చేత నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత అందరూ నింపబడాలి. ఇంకా నింపబడాలి. కొలత లేని ఆత్మ చేత ప్రతి రోజు నింపడాలి. ప్రతి దినం కనిపెట్టి, ప్రభువా నీ ఆత్మ చేత నింపండి. మీకు విషయం తెలుసా? ఆత్మ ఉన్నవాడికి ఆత్మ లేనివాడికి ఆయన సింపుల్ చెప్తున్నాను. జాగ్రత్తగా ఆత్మ నింపుదల ఉన్నవాడికి, ఆత్మ నింపుదల లేనివాడికి సూచన తెలుసా? ఆత్మ నింపుదల ఉన్నవాడు అన్నిటినీ వివేచిస్తాడు. దేని బట్టి దాన్ని నమ్మడు. ఆత్మ నింపుదల లేనివాడు అన్నిటినీ ఏం చేస్తాడు? నమ్మేసి మోసపడతాడు. అది తేడా. ఈ లోకంలో వివేచన జ్ఞానం కావాలి, వివేచన ఆత్మ కావాలి. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలతో మనం నింపడాలంటే దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి. ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆత్మీయ జీవితం చాలా డిఫరెంట్గా. అందుకే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. గబగబా వెళ్ళి పరిచయం చేయబాకండి. గబగబా వెళ్ళి ఆ దెయ్యాలు వెలగొట్టబాకండి. గబగబా వెళ్ళి ఆ రోగులు స్వస్థపరచబాకండి. లేనిపోయి మీకు వస్తానంటే. కాబట్టి మీరు వాగ్దానం కనిపెట్టినప్పుడు వాళ్ళందరూ మేడగది మీదకి వెళ్ళి 120 మంది దాదాపు 10 రోజులు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి కుమ్మరించబడుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాగ్దానం బట్టి మనం ఏమవ్వాలి. చివరిగా ఆయన చెప్పిన మాట 8వ వచనం, అపోస్తలుల గారు 8వ వచనం. వినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిలో నిద్రడు కనుక మీరు ఎరుసలేములో హృదయ సమయ కొద్ది గ్రంథముల వరకును నాకు సాక్షులై ఉందని ఆయనతో చెప్పింది. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు వారి కన్నులను కనబడకుండా మేఘం ఆయన కనుక్కోలేదు. ఆయన విలుచుండగా ఆ ఆకాశం వైపు చూస్తుంది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఈ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిన పరలోకమునకు వెళ్తా మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినది వారితో చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట, యేసు ప్రభు వారి కళ్ళ ఎదుటనే అలాగా ఆరోహణం. ఆరోహణం అంటే కింద నుంచి పైకి రాదు, అవరోహణం పై నుంచి కింద రాదు. హల్లెలూయా. ఇవి మనం చదువుతున్న రోజుల్లో చెప్తా ఉంటాం. యేసు ప్రభు ఆరోహణమయ్యాడు. వాళ్ళందరూ చూస్తుంది. కానీ లోకాసు వార్తలు ఏముందంటే వారిని పేదలకు తీసుకెళ్ళి ఏం చేశారంట? ఆ మాట వచ్చిన ఒకసారి లోకాసు వార్త 24వ అధ్యాయం. వారి చేతులెత్తి ఆశీర్వదించి 24వ అధ్యాయం 50వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడయ్యాడు. పరలోకములకు ఆరోహణమయ్యాడు. మార్క్స్ వార్త అంటారు ఆయన ఎత్తి ఆయన కుడి పార్శ్వన కూర్చున్నారు. 9వ వచనం. మార్క్స్ వార్త 16, 9 మార్క్స్ వార్త. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా? ఆయన ఆరోహణమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మరలా ఏ విధముగా ఆరోహణమయ్యాడో మరలా తిరిగి రాబోతున్నాడన్న సత్యము మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. హల్లెలూయా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి. రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. హల్లెలూయా. యేసు ప్రభువు వారిని ఆశీర్వదించారు. చివరి చేతులెత్తి వేదనకు తీసుకెళ్ళిన వారిని ఆశీర్వదించి ఆయన ఆరోహణమయ్యాడు. ఎంత చివరి ఆ టైంలో కూడా తన ప్రజలకు, తన శిష్యులను ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ కూడా అలాంటి ఆశీర్వాదంతో మనం నింపబడుగాక. ఆయన కొండ మీదకు తీసుకుని వెళ్ళి శిష్యులను ఆస్వాదించినట్టుగా ఈరోజు దేవుడి మందిరానికి మనం తీసుకొచ్చి దేవుడు మనం ఆస్వాదించుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆరోహణమైనప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి అంటున్నారు, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు? ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడు సంఘం అంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు సార్? ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్న దేవుడని మనం గుర్తుపెట్టుకుని ఆ రాకడకు నీవు నేను ఏమయ్యాడంటే సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన చివరి మాటలు చాలా ఇంపార్టెంట్. అందుకే అక్కడ ఏం చెప్పాడు? చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పాడు అంటాం కదా. ఆ ఇంట్లో వాళ్ళంట ఏం చెప్పాడు? ఏమన్నా చెప్పాడా? అలా దాచిపెట్టి లేకపోతే ఇంకోటి చెప్పాడా అని అడుగుతారు కదా. అట్లాగే
యేసు చచ్చిపోయేటప్పుడు తిరిగి పునరుద్ధారైన తర్వాత పరలోకానికి ఆరోహణమైనప్పుడు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట. మొదటిగా వీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మం నా మాటలు లేకుండా వారికి బోధించండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఇదిగో వాగ్దానం కూడా కనిపెట్టండి. నేను ఆరోహణమయ్యాను, నేను ఏ విధంగా ఆరోహణమయ్యాను మళ్ళా తిరిగి రాబోతున్న ఆ దేవుడికి ఎదుర్కొనడానికి నీవు నేను సిద్ధమా? ఇందాక మనం పాడుకున్న ఆ పాట, ఆయన చక్కగా ఆ పాట, ఎందుకంటే ఆ రాకడలో మనం ఎత్తపడే వారిగా ఉండాలి. ఆ రాకడ ఎత్తపడే వారిగా మనం ఉంటే మనం ఖచ్చితంగా దీవించబడతాం. ఎందుకంటే అంటున్నాడు, ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. అందరిలో వచ్చి కలుగుసుకున్నట్లయితే మనం అందరము ప్రార్థన చేసుకున్నాం. ఆయన రాకడికే మనసుతో పాటు ఇదిగో ఆయన ఆరోహణమయ్యాడు, అది మనకు తెలిసింది. మరలా త్వరలో ఆయన రాబోతున్న దేవుని ఎదుర్కొనే ధైర్యం మనకుందా, ఆ శక్తి మనకుందా? ఆ రాకడ సమయంలో కడగోర శబ్దం మోగబోతున్న సమయంలో ఆయన ఎదుర్కొనే ధైర్యము ఈరోజు మనకున్నదా లేదో మనం పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఈరోజు ఆయన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మనము శిష్యులుగా ఉండాలి, అనేక ప్రజలను మనం శిష్యులుగా చేయాలి. రక్షణ లేని వారికి ఆ రక్షణ స్వార్థ బాప్తిసం మన ఇంట్లో వారి కోసం మనం ప్రార్థించాలి. బాప్తిసం లేకుండా వారు మరణిస్తే, రక్షణ పొందకుండా వారు మరణిస్తే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తామంటున్నాను. అయితే రక్షింపబడిన మనం ఆయన మాటలు కైకొనాలి. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసి దేవుడు ఆత్మ చేత మనం నింపబడదా. ఆయన ఆరోహణమైనట్టుగా తిరిగి మరలా రాబోతున్న దేవుడు. ఆ రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉన్నాం. మనమందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. భావాన్ని ప్రార్థన చేస్తుంది. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ఏకీభవించి ఎత్తబడే మాటలు మనందరూ భరించబడి మనమందరం రాక ఎత్తబడే వారి విధంగా ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా.